పని విశ్వాసముతో కూడినది, మా ప్రయాస ప్రేమతో కూడినది. నీ చిత్తమే మా జీవిత మార్గము, యేసయ్యా నీ సేవే మా భాగ్యము. అందిస్తూ అనేక మంది ఆచరణ అవకాశంతో పాటు మనం జరిగిస్తున్నటువంటి మిషన్ నుండి మనం కొన్ని కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ని మన మందిరంలో మరి మన ఒక్కరికే కాదు అనేకులకు పై చిన్న వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిగించబోతుంది. మరి ఇక్కడికే డాక్టర్ గారు విజయవాడ నుంచి పంపించారు, ప్రశాంత్ గారికి, సుధాజీ గారికి, సుందర్ గారికి, వాళ్ళ టీం అందరినీ కూడా మేము ఎన్నో విషయంలో మరి బాధ్యత తీసుకున్నటువంటి వారిగా మరి లక్ష్మణ్ గారు వీరున్నారు. అలాగే సంఘ పెద్దలైన వారు ప్రాముఖ్యంగా స్థానిక సంఘ సేవకులు వారి కుటుంబం ఈ విషయంలో చాలా ప్రయాసపడ్డారు. వారందరి బట్టి కూడా నేను ప్రభుత్వం స్థుతిస్తూ మిషన్ వారిని దీవిస్తూ దేవుడు కుటుంబాల్లో మరింత ఆశీర్వదించాలని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు మరి ఆధ్యాత్మికంగాను స్వచ్ఛందపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మన సంఘాల ద్వారా, మన సహవాసం ద్వారా జరగడానికి ప్రభుత్వం చూపించలాగిన ప్రాంతంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన గారు మనతో ఉన్నారు. మరి వారి ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైన మా ప్రియమైనటువంటి సర్వోన్నతమైనటువంటి నామం కొరకే విశ్రాంతి దినాన్ని క్రమంగా ఆచరించడానికి మర్చిపోతుంది. మా పితృమైన చెప్పిన ఈ మాటలు ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో నేను నెరవేర్చడానికి ఉన్నాను. మేమేమో అది నీ కృపయను అనుకుంటున్నాను. మీరు సంతతి భూమిని సంచరిస్తున్నప్పుడు ఆత్మలను బాగు చెప్పే కాకుండా దాని శరీరాలను స్వస్థత అనుభవించే దేవుడుగా పలు ప్రాంతాల్లో పలు మందిని మీరు స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నారు. స్వస్థపరిచి యెహోవాను మీరి యెహోవా రఫా అని సెలవింది. అంటే అది వైద్యపరిచిన అన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ చర్చలో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్ని బట్టి వందనాలు. ఆయన ఈ తరంలో మీరు ఎవరి ద్వారా ఆయన అనుభవించినారు మాట్లాడి ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరగడానికి చేయాల్సిన బిడ్డలందరికీ ప్రభావం మరి శరీర స్వస్థత కలగడానికి సహాయం చేయడానికి అడుగుతున్నాను. సర్వే ఇంద్రియాలు ఆయన ప్రధానమని ఆయన మేము పెట్టుకున్నాం కాబట్టి మా కన్ను తేటగా ఉంటాయి, మేము చూసే ప్రతిదీ కూడా నాకు తేటగా ఉంటాయి. వాటి ద్వారా లోకరీత్యం కూడా మేము పెట్టుకున్నాం ప్రభావం. కాబట్టి ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుండగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి యొక్క ఆయుస్ స్వస్థపరచండి ప్రభావానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సేవలు ఆయన జరగడానికి నాయన మరి ప్రోత్సహించిన ప్రోత్సాహంతో నేను ముందుకు కొనసాగుతున్నాను. వీళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెప్పుకుంటున్నాను. ఇది సక్సెస్ఫుల్గా ప్రతిదేవు నాకు జరుగుతూ మీరే సహాయం చేసి మనీ పొందని ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. మంచిది. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున మరి ఈ యొక్క ఫ్రీ క్యాంప్ని ప్రారంభిస్తున్నాం. మరి మరొక మారు సుందర్ గారికి వారి టీంకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చెప్పని కూడా వారిని అభినందించారు. కార్యక్రమాలు కలిగిస్తున్నారు. ఇంకా మరింత క్షేమం ఆరోగ్యం వారిని గురించి అనేకులు కళ్ళు తేడాపరచడంలో వారి కీలకమైన పాత్ర వహించాల్సిందిగా రాకుండా పడవాలి లైనా
చక్కగా ఈ యొక్క వైద్యం అనేది చూస్తూ మంచిగా రెస్పాన్స్గా పట్టించుకుంటూ మా పిల్లలకు కూడా బాగా చూశారు. మాకు ఎంతో సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెట్టినటువంటి చర్చ ప్రార్థన ఉచిత కళ్యాణ ఉచిత కంటి చికిత్స అనేది చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంది. అలాగే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వారికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. సో అందరూ ఈ ఉచిత కంటి శిబిరాన్ని చేసి అందరూ జాగ్రత్త పడి చూసుకోవడం వెళ్ళవలసిందిగా అందరికీ ఈ సదుపాయాన్ని అనుగ్రహించిన వాళ్ళందరికీ ఈ ప్రాంతం అందరికీ నాకు ఈ యొక్క ఐ క్యాంప్ ఫ్రీ ఐ క్యాంప్ చాలా చక్కగా జరగడానికి మహాదేవుడు గుర్తించారు. అటువంటి ప్రభునామానికి మధ్యగా మరి చాలా ప్రయాసంతో డాక్టర్ సుందర్ గారు మరి ఎంత ఫ్రెండ్లీగా చాలా టైం మాకు స్పెండ్ చేశారు. వచ్చిన వాళ్ళందరినీ ఓపికతో ట్రీట్ చేసి మరి వారికి సజెషన్స్ ఇచ్చారు, క్లాసెస్ చేశారు, చక్కని మెడిసిన్ కూడా ఇచ్చారు. అందులో బట్టి మా ఏజ్ మేనేజర్ ఇచ్చిన ఆపరేషన్ జార్జ్ పాపల మసిల్ పట్టి నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సంఘ పెద్ద నుండి అలాగే మా సంఘస్థులు అందరికీ అందరినీ బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. స్పెషల్ థ్యాంక్స్. మీరు చేస్తున్న సర్వీస్ మాత్రం చాలా వరకు సార్. ఇక్కడే కాదు అనుకుంటున్నా చాలా మందికి మీ సర్వీస్ నేను ప్లానింగ్ చిన్న ఒకసారి నేను కూర్చోబెట్టి చేస్తాను. ఒకసారి చిన్న పోలీస్ స్టేషన్ మా సంబంధం ప్రతాప్ పంతులు అలాగే కాదు బాబు పోలీస్ స్టేషన్ Thank you so much. It's a small token of love. Thank you for accepting. చిన్న మాట చెప్పి కావాలి. ఈ కార్యక్రమాన్ని మనం ఈ రీతిగా ప్రభువు ఆయన హస్తంతో తోడుగా ఉంది విగ్రహంగా జరిగించబడడానికి మరి ప్రభు సంకల్పమైనగా దీంట్లో ప్రేరేపించబడినటువంటి ప్రాముఖ్యంగా మహిళకి అలాగే కుటుంబాల గారికి సంఘ పక్షాన ఆరోగ్యపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎలా వచ్చిందని వారిని అడిగినప్పుడు ఇలా డాక్టర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మీ సంఘం నిమిత్తం మేము చేస్తామని చెప్పేసి వారు ముందుకు వచ్చిన విధానం బట్టి మరొకసారి షారోన్ ప్రార్థన మందిరం సంఘం తరఫున వారికి ఆరోగ్యపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. అలాగే మరి ఈ కార్యక్రమం ఎలా జరిగించాలని మేము ఆలోచించినప్పుడు వారికి తెలియపరచడంలో వారు కూడా కాంప్లైంట్ విషయంలో కావచ్చు అలా చేస్తే బాగుంటుందని అన్ని సజెషన్స్ ఇచ్చారు. మరి అందరిని బట్టి మేము ఎంతగానో సంతోషించాం. తదుపరి మరి ఈ కార్యక్రమానికి మరి ఏ టైంలో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో కూడా వారే సజెషన్ ఇచ్చారు. అలాగే దీని విషయంలో సంఘం ఎంతగానో ప్రోత్సహించిన సంఘం అంతటిని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. అలాగే దీంట్లో ప్రాముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మరి ఈ ప్రాంత ప్రజలు కానీ మరి వాళ్ళందరికీ తెలియపరిచినప్పుడు వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా వచ్చి వారికి ఉన్నటువంటి ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవడానికి వారు కూడా వచ్చిన విధానం బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి దీని విషయంలో మేమంతా వేరుగాను మేమందరం ఒకటి ఏలిమానేల్ బైబిల్ మిషన్ ద్వారా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలలో మరి ప్రాముఖ్యంగా ఈ సంఘ పెద్దలు అంటే షారులు ప్రాధాన్యం సంఘ పెద్దల యొక్క ప్రోత్సాహం ఎంతైనా ఉంది. మరి వారి ఆలోచన మేరకు వారికి తెలియపరచగానే వెంటనే ఎందుకొని గారు కానీ నేను కానీ కెన్ కానీ మాస్టర్ గారు కానీ మేమందరం ఆ విషయం వారికి చెప్పంగానే వారు ఒప్పుకొని మరి దానిని ఇంత జయకరంగా జరిగించడానికి ఏమాత్రం సంకోచించకుండా వారికి చూపినటువంటి చొరవను బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమము ప్రత్యేకించబడి అంటే ఇది సమస్యగా
బాధ్యత. ఒక సంస్థను ప్రారంభించామంటే దాంట్లో ఒక భాగం సోషల్ సర్వీస్. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మేము ఊహించలేము. ఆశ్రయాలు కానీ లేదంటే సంఘ పెద్దలు కానీ వెనుగడి కానీ మేము ఎవరు కూడా ఊహించలే ఇలా జరుగుతుందని. అరే అన్ని కార్యక్రమాలు కూడా ప్రభువే జరిగిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం. ఖచ్చితంగా ముందు కాలంలో ఇంకా గొప్ప కార్యాలు ప్రభు ఏలమ్మానే బైబిల్ మిషన్ ద్వారా జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచనలు ఇంకా గొప్పగా ఉన్నాయి. మనము వెళుతూ ఉంటే చాలు, నమ్మకంగా మనం ముందుకెళ్తే చాలు, ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యాలు ఏలమ్మానే బైబిల్ మిషన్ ద్వారా జరిగిస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ విషయాల్లో మీరందరూ సహకరించిన దాన్ని బట్టి మరొకసారి అద్భుతమైన వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో అరుణ గణపతి కూడా డాక్టర్ గారికి మీ ద్వారా ఆదరణ ఒకసారి క్లాప్స్ కొడతాం డాక్టర్ గారికి. ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడ సర్వశక్తి మంత్రి ఆశీర్వదించిన గొప్ప దేవ, మరొకసారి ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా నాయన కంటి వైద్యం నాయన కంటి గురించి ప్రభా మీరు చాలా సందర్భాలలో వాక్యం రూపంలో మరి మాకు తెలియజేశారు. ప్రభా నాయన ఈ చూపు ప్రభా నాయన సరిగా లేకపోతే మేము చూడటం అసాధ్యం కాబట్టి ప్రభా నాయన నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి ఈ జడ్పై కాలనీ సర్కార్తోట ప్రాంత ప్రజలను ప్రభా మీరు ప్రేమించారు కాబట్టి నాయన డాక్టర్ గారి యొక్క మనసులో ప్రభా మీరు ప్రేరేపించి నాయన ప్రభా ఈ ప్రాంతంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు పూనుకున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. అలాగే ప్రభా మాకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తా ఉన్నాం ప్రభా. నాయన అదేవిధంగా నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఏలమ్మానే బైబిల్ మిషన్ ద్వారా మీరు చేయబోతున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. నీకే వందనాలు ప్రభువా. నాయన అదే భాగంగా ప్రభువా మరి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ప్రభా ఇంత జయకరంగా జరిగించినందుకు మీకే వందనాలు. ఎందుకనగా మేము ఊహించలేదు ఇంత గొప్ప కార్యము జరిగిస్తామని ప్రభా. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత ప్రజలు ప్రభునైనా మా పట్ల ప్రభునైనా మరింత ప్రభునైనా నాయన మంచి ఆలోచన కలిగిన వారు ప్రభా. ఎక్కడ ప్రభా కొత్త సంబంధించినటువంటి ఆలోచనలు కాక సేవా దృక్పథంతో ప్రభా మేము ముందుకు వెళ్ళి చూడగా ఖచ్చితంగా మీ ప్రేమనేంటో అనేక మందికి తెలియపరిచే క్రమంలో ప్రభా ఏది చేయాలనుకున్నా ఏదేమనే బైబిల్ ద్వారా మీరు కార్యములు జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ ముందు సంవత్సరంలో జరుగుతుండగా మీ కార్యములను నూతనపరచండి ప్రభా. గొప్ప కార్యములు మేము చూసే భాగ్యములు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంటి నాయన పనిలో నాయన డాక్టర్ గారికి దానికి సంబంధించిన నాయన స్టాఫ్ని కూడా మేము సరిగ్గా ప్రార్థిస్తా ఉన్నాం. వారికి చేసినటువంటి వృత్తులు మరింతగా ప్రభా నాయన ప్రభా అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నేనైనా స్టాఫ్కి ప్రభా డాక్టర్ గారికి ఇవ్వడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన ఈ విషయంలో ప్రభా నాయన బాధ్యత కలిగినటువంటి ప్రభా బెంజమిన్ గారిని బట్టి అన్నాను బట్టి మీ సన్నిధిలో ఆ కుటుంబం మరింతగా ఈ పరిచయంలో బలమైన సాధనలుగా వాడబట్టడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ప్రార్థిస్తా ఉన్నాం. ఇది సంఘ నాయన ప్రభు ప్రోత్సాహం, నాయన పెద్దల ప్రోత్సాహం, ప్రతి ఒక్కరిని ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా మధ్యలో ఈ ప్రభు నాయన మా సేవకులను నడిపించి నాయన పరిచర్యలో చక్కగా సహకరించడానికి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేసిన పరిచయం మరింత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. నాయన మేము మా యొక్క సంఘములు అయినా సమస్త ప్రభావ విస్తరింపబడాలి. అటువంటి ప్రభు నాయన ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. మేమందరము కలిసి ప్రభు నిన్ను మహిమపరిచే వారంగా నాయన ఎక్కడ ప్రభు మాలో ప్రభు ఎంత మాత్రం లోకమునికి సంబంధించినది ఆలోచనలు రాక పర సంబంధమైన ఆలోచనలతో మమ్మల్ని నింపి బలపరిచి వాడుకోమని సకల ఆశీర్వచనలకు కారణభూతులైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని పొందుకున్నాం శక్తి మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యకల సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండి. మందిర పరిసరాలు మరింత ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగింపజేసి మందిర సరిహద్దు విశాలపరిచి ఏది మేనేజ్మెంట్ పరిచర్య ద్వారా దేవుని నామం మహింపరచుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించినటువంటి బిడ్డలకు మరి ప్రాముఖ్యంగా వైద్యం అందించినటువంటి డాక్టర్ సుందర్ గారికి వారి సహకారులకు ఆయన దీవెన మెండుగా అనుగ్రహించి ఆయన కృపతో మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీడియా మిత్రులకు నమస్కారం. మా సంస్థ ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం చాలా విజయవంతంగా జరిగింది. సుమారుగా 120 మంది పైగా పేదలు, ఈ పరిసర ప్రాంత ప్రజలు, సంఘ సభ్యులు వారి కుటుంబాలతో మరి వారి కంటికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి మరి దానికి సంబంధించి వైద్యుల యొక్క సలహాలు తీసుకుని మరి వారికి కావలసినటువంటి మందులను అలాగే కంటి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి విజయవాడ ప్రాంతం నుంచి మరి వైద్య బృందం రావడానికి జరిగింది. ఇక్కడ జనరల్ చెకప్గా బీపీ, షుగరు అవి కూడా టెస్ట్ చేసి మరి అవసరమైన వారికి ఐ డ్రాప్స్ ఇవ్వటం, కళ్ళజోడును సజెస్ట్ చేయటం, మరి కంటి సమస్యలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. చాలామంది కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న వారికి, మరి సహకరించినటువంటి వారికి, అలాగే ప్రత్యేకమైన బాధ్యత తీసుకుని నిర్వహించిన వారికి, మరి వారందరికీ మా ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ ద్వారా మేము వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి సేవా కార్యక్రమాల భవిష్యత్తులో మేము ఇంకా కొనసాగించాలనుకుంటున్నాం. కేవలం ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మాత్రమే కాక వాటితో కూడా సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని జరిపించాలని ఆశపడుతున్నా. మరి నేటి ఈ కార్యక్రమం జయకరంగా జరిగినందుకు మేము సంతోషిస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేకములుగా జరిగించులాగిన ప్రయత్నాలు చేస్తున్నా. మీ అందరూ కూడా ఇప్పటికే మీ సహకారాన్ని ఇస్తున్నారు. ఇక ముందును మీరు మీ సహకారాన్ని అందించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సభ్యులు, మా బృందమంతరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘానికి, పరిసర ప్రాంత ప్రజలకు కూడా వారి సహకారాన్ని బట్టి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక మారు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించబడి ఏల్ ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ ద్వారా మరి సర్కార్ తోట, మచిలీపట్నం, జడ్పీ కాలనీ ఉన్నటువంటి షారోన్ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన ఐ క్యాంప్ ప్రతి ఒక్కరి యొక్క ప్రోత్సాహం వలన ఈ రోజున జయకరంగా జరిగింది. అందుని బట్టి షారోన్ ప్రార్థనా సంఘము అలాగే
ఏఎల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ యొక్క సంస్థల యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఎంతగానో దీని విషయంలో ప్రోత్సహించి సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్యాంపులో మా ముందు తెలియజేసినటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం వినున్నాం కాబట్టి ఈ సంస్థ ద్వారా రాబోయే దినాల్లో మరింత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగాలని మేము ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన అలాగే ఏఎల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించబడి మీడియా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జడ్పీ కాలనీ సర్కార్ తోట పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. ఏఎల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ రిజిస్టర్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఈ శిబిరం ఆదివారం ఆగస్టు 9, 2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ శిబిరంలో కంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించబడతాయి. అవసరమైన వారికి ఉచిత ఐ డ్రాప్స్ అందజేయబడతాయి. తలనొప్పి, దూరపు చూపు, దగ్గర చూపు, మసక చూపు, కంటి దురద, కంటి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. శిబిరం జరిగే ప్రదేశం షారోను ప్రార్థన మందిరము, స్విమ్మింగ్ పూల్ రోడ్, జెడ్పీ కాలనీ, సర్కార్ తోట, మచిలీపట్నం. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి. జడ్పీ కాలనీ, సర్కార్ తోట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏఎల్ ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ రిజిస్టర్డ్ వారి ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన శ్రీ తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం తేదీ 2026 ఆగస్ట్ 9 అనగా ఆదివారం. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలం స్విమ్మింగ్ పూల్ రోడ్, జడ్పీ కాలనీ, సర్కార్ తోట నందుగల షారోను ప్రార్థన మందిరంలో జరుగును. ఈ శిబిరం నందు తలనొప్పి, దూరపు చూపు, దగ్గర చూపు, మసకలు, కంటి శుక్లాలు, కంటి పొరలు మొదలగు వాటికి కంప్యూటర్పై కంటి పరీక్షలు చేసి వైద్య సహాయం అందించెదరు. అవసరమైన వారికి ఉచితంగా ఐ డ్రాప్స్ ఇవ్వబడును. అవసరమైన వారికి చీటీ ప్రకారం అందుబాటు ధరలో కళ్ళజోళ్ళు తయారు చేయించి ఇవ్వబడును. కావున ఈ అవకాశమును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా ప్రార్థన. వివరములకు 9989222916 మరియు 9652562747.